నా మీద పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి లేడు. నా మీద ఓడిపోయిన శ్రీరాము ధర్మవరం పోయినాడు. ఇక్కడ ఎవరు కూడా చంద్రబాబు నాయుడు వచ్చి పోటీ చేసినా గెలవడు. రాప్తాడులో చంద్రబాబు నాయుడు వచ్చి పోటీ చేసినా గెలవలేడు. వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనాలంటే నన్ను దుర్మార్గంగా చిత్రీకరించాలి. గతంలో కూడా చెప్పా, either you should kill me or you should kill my character. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తే తప్ప మీరు రాప్తాడులో గెలవలేరు. తెలుగుదేశం పార్టీకి రాప్తాడు నియోజకవర్గంలో ఎంట్రీ లేదు. నన్నైనా చంపాలి, నా క్యారెక్టర్నైనా చంపాలి. ఇది ఒక్కటే చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి ఆప్షన్. కాబట్టి పదే పదే వ్యక్తిత్వ హననానికి, క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడతా ఉంది తెలుగుదేశం పార్టీ. వివిధ ఛానల్స్ను, వివిధ పత్రికలను ఉపయోగిస్తూ ఉంది, ఐటీడీపీని ఉపయోగిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు ఏమో 2000 కోట్లని మాట్లాడాడు. తర్వాత ఈనాడు, ఆంధ్రజ్యోతిలో 500 కోట్లని మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, నా 500 కోట్ల ఆస్తిని రాప్తాడు ప్రజలకు పంచాలనుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా. నేను సంతకం పెట్టిన ఖాళీ స్టాంప్ పేపర్ ఇస్తాను. మీరు ఆస్తులు రాసుకోండి, మీరు రిజిస్ట్రేషన్లు చేసుకోండి. మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తుంది రిజిస్ట్రేషన్ ఆఫీస్, సంతకాలు పెట్టండి. దయచేసి 4వ తేదీ మీరు వచ్చినప్పుడు రాప్తాడు సభ వేదిక మీదుగా 1,00,000 కుటుంబాలను పిలిపించండి. ఇంటింటికి 50,000 మీరు పంచండి రాప్తాడు నియోజకవర్గ ప్రజలకి. నా రాప్తాడు నియోజకవర్గ ప్రజలకు మేలు చేసి, నా ఆస్తులన్నీ కూడా త్యాగం చేసి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా దానికి సంబంధించినటువంటి ఆస్తుల విలువ ఎంత 500 కోట్లు అంటా ఉన్నారు. ఆ డబ్బును నా రాప్తాడు నియోజకవర్గంలోని 1,00,000 కుటుంబాలకు పంపిణీ చేసి నేను రాజకీయాల నుంచి వైదొలిగి 2 జేబుల్లో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఇంతకంటే నేను మళ్ళీ మాట్లాడాల్సి వస్తుందంటే నిజంగా మీకన్నా దరిద్రులు ఎవరు ఉండరు. నా ఆస్తి ఎంత ఉందో 500 కోట్లు అంటున్నారు. నేను ప్రజలు పంచడానికి సిద్ధంగా ఉన్నా బాబు. నేను మీకే ఇస్తాను, మీరే పంచండి 500 కోట్లు. మీ పార్టీకే మంచి పేరు సంపాదించుకోండి. నా రాప్తాడు ప్రజలకు న్యాయం జరిగితే చాలు. ఇంకా ఆయన ఒక ప్యాకేజ్ స్టార్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇందాక మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకి పవన్ కళ్యాణ్ ప్యాకేజీ పడినప్పుడు ఓ మాట, ప్యాకేజీ ఆలస్యమైతే ఓ మాట, ప్యాకేజీ పడకపోతే ఓ మాట మాట్లాడతారు. చంద్రబాబు నాయుడిని కుర్చీలో కూర్చోబెట్టడానికైనా మేము పార్టీ పెట్టింది? మాకు సిగ్గు లేదా, మాకు రోషం లేదా అని ఊగిపోతా మాట్లాడిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ పంపగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఊగిపోతా మాట్లాడతారు. తొక్కేస్తా, నలిపేస్తా, తాట తీస్తా, పంచలు ఊడగొడతా, ఇంకా ఏందేందో చేస్తాననేసి మొన్న ఈ మధ్య అన్నాడు ఆయన, నాకు ముగ్గురు పిల్లలు అంటా ఉన్నారు, 4వ పిల్లం జగన్ అని. నువ్వేమన్నా గేనా పవన్ కళ్యాణ్? మరి చూపించుకోవచ్చు కదా. ఇలాగా అసలు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షునిగా చెగువేరా పేరు చెప్పుకునేవాడినిగా, భగత్ సింగ్ పేరు చెప్పుకునేవాళ్ళు, ఎంతో మంది దేశభక్తుల పేర్లు చెప్పుకుంటావు. నీకు కనీసము ఒక పరిజ్ఞానం ఉందా, ఒక విజన్ ఉందా, ఈ రాష్ట్రానికి ఏం చేయాలనేటువంటి ఆలోచన ఉందా? జగన్మోహన్ రెడ్డి రాకూడదు, చంద్రబాబు నాయుడు గెలవాలి, దానికి మీ కాపులందరూ కూడా నీ తరపున చంద్రబాబు నాయుడుకి బానిసలుగా బతకాలి. నువ్వు ఎవరిని కూర్చోబెడితే వానికి ఓటు ఏమని అడుగుతున్నావు, నువ్వు ఎవరికి టికెట్ ఇస్తే వానికి ఓటు ఏమని అడుగుతున్నావు. వాడి మంచి ఏంది, చెడు ఏంది, వాడి క్యారెక్టర్ ఏంది, వాడి పొలిటికల్ హిస్టరీ ఏంది, వాడు గతంలో ప్రజలను ముంచాడా, తేల్చాడా,
వాడి ఆస్తులు ఏమన్నా అమ్మి ప్రజలకు సేవ చేశాడా? ఇవన్నీ ఏం పట్టవా ప్రజలకి? నువ్వు నీ అభిమానుల్ని, నీ కులస్తుల్ని బానిసలుగా చూస్తున్నావు పవన్ కళ్యాణ్. నేను పలానా క్యాండిడేట్ని పెడితే వాళ్ళను మీరు గెలిపించాలి అని నువ్వు చెప్తున్నావు. నాదెండ్ల మనోహర్ చీటీ రాసిస్తే ఆ పేర్లు ప్రకటిస్తాను. ఇప్పటికీ నీకు అభ్యర్థులు 24 మంది లేరు. 5 మందో 6 మందో పేర్లు ప్రకటించినావు. నువ్వు యాలం పెట్టినావు ఆక్షన్కి, ఓపెన్ ఆక్షన్కి. ఎవరు డబ్బులున్న వాళ్ళు దొరికితే వాళ్ళకి అమ్ముకుంటున్నామని నీ అభిమానులు చెప్తా ఉన్నారు. రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళకి, మనలాంటి కార్యకర్తలకి ఎమ్మెల్యే టికెట్ అడిగే అర్హత లేదు కదా, మాదే తప్పు. ఒక పేదవాడు ప్రజాస్వామ్యంలో శాసనసభ్యుడు కావాలా అని ఆశించడం తప్పని భంగపడిన నీ జన సైనికులు చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 151 మందిలో కనీసము ఒక 75 మందిని నామినేషన్ పత్రాలు భర్తీ చేయడానికి చెల్లించవలసిన రుసుము కూడా లేని వాళ్ళని ఎమ్మెల్యేలని చేసినాడు, ఎంపీల్ని చేసినాడు. అలా ఉద్యోగాలకు రాజీనామా చేసి వచ్చేస్తే గోరంట్ల మాధవ్ని ఎంపీని చేసినాడు, రంగయ్య గారిని ఎంపీని చేశాడు. మరి బాపట్లలో నందిగామ సురేష్ నువ్వు బట్టలు ఇప్పదీసి కొట్టించినావు గతంలో చంద్రబాబు. ఆయన్ని పిలుచుకొని వచ్చి పార్లమెంట్లో కూర్చోబెట్టాడు. నువ్వు బట్టలు ఇప్పదీసి కొట్టించినావు గతంలో చంద్రబాబు. ఆయన్ని పిలుచుకొని వచ్చి పార్లమెంట్లో కూర్చోబెట్టాడు. మరి నాయకుడు అనేవాడు తన ఆస్తులు అమ్ముకుంటాడో, తన అప్పు చేస్తాడో, బెగ్, బారో అండ్ సెల్ ఏదైనా చేసి తనను నమ్ముకున్న, తన సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళని నిల్చోబెట్టి ఎమ్మెల్యేలు చేస్తాడు, ఎంపీలు చేస్తాడు. అంతేగాని నువ్వు 100 కోట్లు ఇస్తే ఎమ్మెల్యేని సురేంద్ర నీకు టికెట్, నువ్వు 100 కోట్లు ఇస్తే వరదాపురం సూర్య నీకు టికెట్, ఇంకా అనంతపురంలో ఒక 100 కోట్లు, గుంతకల్లో 100 కోట్లు పేర్లు వస్తున్నాయి. మా జిల్లాలోనే ఇన్ని పేర్లు బయటకు వస్తూ ఉంటే ఈ రాష్ట్రం అంతా కలిసి మీరిద్దరు కలిసి అమ్ముతా ఉన్నారు. మిమ్మల్ని నమ్ముకున్న మీ పార్టీ క్యాడర్ని, వారి కష్టాన్ని నమ్ముతా ఉన్నారు. ఏమి చూపించి? ఫేక్ సర్వేలు చూపించి 175కి 175 గెలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు ఓటర్ని కొంటామంటున్నారు. ఎందుకంటే మీకు చరిత్ర లేదు, మీరు ప్రజలకు చేసినటువంటి మంచి లేదు, ప్రజలకు మీరు చేసిన మంచి లేదు. చెప్పుకోవడానికి 14 ఏళ్ళ నీ రాజకీయ జీవితంలో ఒక పథకం లేదు కాబట్టి నిన్ను ఎవరు నమ్మరు, నీ మేనిఫెస్టోను ఎవరు నమ్మరు కాబట్టి ఈ పద్ధతిలోకి వచ్చావు. డబ్బులతో ప్రజల్ని కొంటామని చెప్పేటువంటి పరిస్థితి చేస్తాను. మరి నీ ప్యాకేజీ తీసుకున్నటువంటి 24 సీట్లు అమ్ముకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పద్ధతి లేకుండా మాట్లాడటము, అసభ్యకరంగా మాట్లాడటము, కేవలము ఇతను మొరిగితే కేకలు వేసేటువంటి వారిని తృప్తిపరిచేదానికి మాట్లాడడం తప్ప వీళ్ళు రాజకీయ పార్టీకి అనర్హులు. రాప్తాడుకు వచ్చే రోజుకి మీరు తప్పనిసరిగా నా యొక్క ఛాలెంజ్ను స్వీకరించి దాని మీద నిలబడితే రండి, లేదా క్షమాపణలు చెప్పి రండి.